సర్వలోక సృష్టికర్త నీకు స్తోత్రాలు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి కృపచేత రక్షించి నీ ప్రజలనుగా చేసుకున్నందుకు స్తుతిస్తుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో సంఘ ప్రార్థన కొరకై మీ సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు. చేరువచ్చిన మీ బిడ్డలకై స్తుతిస్తూ వస్తున్న వారిని నడిపించండి. వాడి పాటల్లో వాక్యంలో సాయం చేయండి. మీరే సంఘ ప్రార్థన ఆరంభం నుంచి చివరి వరకు సహాయం చేయండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ స్తుతించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సౌండ్ ఎక్కువ వస్తుంది. హలో మైక్ చెక్. ప్రైజ్ ది లార్డ్. పాటల పుస్తకంలో నుంచి నూట 94వ పాట సంఖ్య 194. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు అనే పాట. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదను. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదను. యేసుని నిత్య జీవము పొందెదను నిశ్చయం. యేసుని నిత్య జీవము పొందెదను నిశ్చయం. యేసునకే నా స్తుతి సుమములు సుమధురం, యేసునకే నా స్తుతి సుమములు సుమధురం. నా ప్రియుడా పాప విమోచకు ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించను, తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించను.
తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లి మరచిన మరువ నిరతము, తల్లి మరచిన మరువసు నిరతము, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, సూర్యకాంత సుగంధ సులీల సువర్ణము, సూర్యకాంత సుగంధ సులీల సువర్ణము, సూర్య తేజస్సు మించిన వెల్గోరా జములో, సూర్య తేజస్సు మించిన వెల్గోరా జములో, సూర్యుని వాలే తెగరిల్లగా నా యేసుతో, సూర్యుని వాలే తెగరిల్లగాను నా యేసుతో, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, బోర శబ్దముతో నివారు తెలుసు దూతలతో, బోర శబ్దముతో నివారు తెలుసు దూతలతో, నాకై గాయపడిన బంగారు నీ మోమున్, నాకై గాయపడిన బంగారు నీ మోమున్, రక్షణతో నిరీక్షించేదన్ వీక్షింపన్, రక్షణతో నిరీక్షించేదన్ వీక్షింపన్, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు, సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు, జీవ వృక్షమున చెంత జీవనదిని చేరి, జీవ వృక్షమున చెంత జీవనదిని చేరి, హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ, హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ, నా ప్రియుడా పాప విమోచకు ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా
ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. పాడు సంఖ్య 555. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు అన్న పాట. పాడు సంఖ్య 555. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే అల్ఫయు నీవే ఒమేగయు నీవే ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము చూడా. ప్రియుడైన యోహాను పద్మసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారజోచి బహుధన్యుడాయ ప్రియ ప్రభు నిన్ను చూడ నిన్ను. ప్రియమారజోచి బహుధన్యుడాయ ప్రియ ప్రభు నిన్ను చూడ నిన్ను. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేని వాడ నేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేని వాడ నేనైతిని. చక్కదిసిన నేత్రాలు తెరచి గ్రాక్కున నన్ను చూడ నిన్ను. చక్కదిసిన నేత్రాలు తెరచి గ్రాక్కున నిన్ను చూడ నిన్ను. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా.
ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని మోసపోతే నేను దృష్టి తొలగితే దాసుడ నన్ను చూడ నిన్ను మోసపోతే నేను దృష్టి తొలగితే దాసుడ నిన్ను చూడ నిన్ను ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ ప్రభు యేసు నా నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ ఎందరేసుని వైపు చూచెదరో పొందెదరో వెలుగు ముఖమున ఎందరేసుని వైపు చూచెదరో పొందెదరో వెలుగు ముఖమున సంధియంబోలక సంతోషించోచు ముందుకు పరుగెత్తెదరు సంధియంబోలక సంతోషించోచు ముందుకు పరుగెత్తెదరు ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ ప్రభు యేసు నా నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ విశ్వాసకర్తవు యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు విశ్వాసకర్తవు యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్తలేను వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్తలేను ప్రభు యేసు నా నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో హృదయ గోచరము కాని వెన్నీయో హృదయ గోచరము కాని వెన్నీయో సిద్ధపరచితివ నాకై ప్రభు యేసు నా నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ ప్రభు యేసు నా నొసగు నిరతము నిన్ను చూడ లోక భోగాల పైన నేత్రలు శోక కుందునట్లు
పాపురాలపై శోకకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడ నింబు. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడ నింబు. ప్రభు యేసున రక్షక లసగు కన్నులు నాకు నిరతములే నిన్ను చూడ. ప్రభు యేసున రక్షక లసగు కన్నులు నిన్ను చూడ. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతములే నిన్ను చూడ. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతములే నిన్ను చూడ. మనం ప్రార్థనలో ప్రవేశించక మునుపు ప్రార్థన కొరకు బైబిల్లో నుంచి సామెతలు 30వ అధ్యాయం సామెతలు 30వ అధ్యాయము 7-8 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో సాయం చేశారు, స్తోత్రాలు. ప్రార్థనలో ప్రవేశించక మునుపు ప్రార్థన కొరకు చదవబడిన వాక్య భాగములో నుంచి నాతో మాతో మాట్లాడుతురండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచము. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. ఇంకా వస్తున్న వారిని నడిపించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము 2 వారాలుగా ప్రార్థన కొరకై మనం ఇదే భాగాన్ని మనం చదువుకొని ప్రార్థన కొరకు కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు కూడా ఈ భాగంలో నుంచే కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం చదువుకున్న ఈ భాగము భక్తుడైన ఆగూరు చేసిన ప్రార్థనని జ్ఞాపకం చేసుకున్నాం. ఆగూరు దేవునికి 2 మనవులు చేసుకుంటున్నాడు. అది ఆయన చనిపోకముందే దేవుడు దయచేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ 2 మనవుల్లో 8వ వచనములో మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. అబద్ధమైన వాటిని, వ్యర్థమైన వాటిని గత 2 వారాలు వ్యర్థమైనవి ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నాం. వ్యర్థమైనవి 5 సంగతులు గుర్తు చేసుకున్నాం. 1 వ్యర్థమైన మాటలు, 2 వ్యర్థమైన తలంపులు లేక ఆలోచనలు, 3 సౌందర్యము వ్యర్థము, 4వది మనుషుల సహాయము వ్యర్థము, 5వది అన్యజనుల ఆచారములు వ్యర్థము. బైబిల్లో వ్యర్థమైనవి చాలా ఉన్నాయి. మనం 5 విషయాలే మనం చెప్పుకున్నాం. ఈరోజు 2వ మాటను జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనములో 2వ మాట,
అబద్ధములను నాకు దూరముగా నుంచుము. అబద్ధాన్ని కూడా నాకు దూరంగా ఉంచు అని ప్రార్థన చేస్తున్నాడు. అబద్ధం అంటే ఏంటి? అబద్ధం అంటే నిజము కానిది, సత్యము కానిదే అబద్ధం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. మీరు సత్యం మెరుగని వారైనందున నేను వ్రాయలేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయుచున్నాను. చూడండి, ఈ వచనం చివరి భాగంలో ఏ అబద్ధమును ఏం కాదంట, సత్య సంబంధమైనది కాదని ఎరిగి. అబద్ధము అంటే సత్యము కానిది, నిజము కానిదే అబద్ధం. అందుకే అబద్ధం అనేది మన జీవితాన్ని ఎంతో నష్టానికి గురి చేస్తుంది. ఇదే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 25వ వచనం. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. అబద్ధములాడువాడు ఎవరంటే వట్టి మోసగాడు. అబద్ధాలు చెప్తున్నాము అంటే మనము మోసం చేస్తున్నాము అని, మనం కూడా మోసపోతున్నాము అని. అదే కదా పౌలు అన్నది, ఏది విత్తుతావో అదే పంట కోసుకుంటాం. మనుషులకు అబద్ధాలు చెప్పి మనం మోసం చేస్తే మనం కూడా ఒకరోజు అబద్ధాన్ని నమ్మి మోసపోవలసిన పరిస్థితి వస్తుంది. యాకోబు అబద్ధం చెప్పి తండ్రిని ఏం చేశాడు? మోసగించాడు. ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. చివరికి మామ దగ్గరకు వచ్చి ఏమైనాడంటే మోసపోయినాడు. అందుకనే అబద్ధము అనేది మనము మోసపోవడానికి, ఎదుటి వారిని మోసగించడానికి అది ఒక కారణం అవుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అబద్ధం అనేది మన ఆత్మీయ జీవితాన్ని ఎంతో నష్టపరుస్తుంది. అసలు చెప్పాలంటే అబద్ధము మనము పద్దాక చెప్తున్నాము అంటే అబద్ధికుడైన సాతాను పిల్లలమని మనం రుజువు చేసుకుంటున్నాం. యోహాను 8:44 మనకు తెలుసు. అపవాది ఎవరండి? అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. బైబిల్లో అబద్ధం చెప్పిన వాళ్ళందరూ కూడా ఎలా వాళ్ళ ఆత్మీయ జీవితంలో నష్టపోయినారో మనం చూస్తాం. ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాము అబద్ధం చెప్పినాడు. ఏమని చెప్పినాడు? భార్యను పట్టుకొని ఏమని చెప్పాడు? చెల్లెలు అని చెప్పినాడు. కరువు వచ్చింది, కరువు భారంగా ఉందని కనాను వదిలిపెట్టి ఐగుప్తుకి వెళ్ళిపోయినాడు. ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు భార్యతో అన్నాడు, నువ్వు చక్కని దానివి, నిన్ను బట్టి ఐగుప్తీయులు నన్ను చంపుతారు, కాబట్టి నేను బ్రతకడానికి నువ్వు మనం వెళ్ళిన చోటనెల్లా ఏం చెప్పాలి? నన్ను చూసి అన్నని చెప్పాలి, నిన్ను చూసి చెల్లెలని నేను చెప్తా అన్నాడు. ఆ విధంగా అబద్ధము చెప్పిన కారణము చేత అబ్రహాము కుటుంబం ఎంత నష్టపోయిందో మనం చూస్తాం. అబ్రహాము శారాను నా చెల్లెలు అని చెప్పిన కారణము చేత ఫరో ఏం చేశాడంటే ఆమెని తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఫరో భార్యగా చేసుకోబోయినాడు. కాబట్టి బైబిల్ ఆ మాట ఫరో చెప్తాడు, ఎందుకు నాకు చెల్లెని చెప్పావు, ఒకవేళ నా భార్యగా చేసుకుందునేమో అన్నాడు. పూర్వకాలము రాజులు ఎట్లుంటారంటే తన దేశంలో ఎవరు అందంగా ఉంటే ఎంతమంది భార్యలైనా తెచ్చుకునేవాళ్ళు. అది వాళ్ళకి తప్పుగా అనిపించేది కదా. బైబిల్లో
ఆ పద్ధతులు మనం చూస్తాం. వాళ్ళు మారు మనసు లేదు, రక్షణ లేదు కాబట్టి రాజులు ఆ కాలంలో అట్లా చేసినారు. అందుకనే శారాను చెల్లెలని చెప్పిన కారణం చేత ఫరో ఆమెను రాజు భవనానికి పిలిపించుకున్నాడు. శారాను ఫరో తీసుకున్నందుకు ఏం చేశాడంటే ఆస్తిని ఇచ్చినాడు. గొర్రెలు, మందలు, గాడిదలు, వంచెలు, చివరికి దాసీలను కూడా ఇచ్చినాడు. ఇప్పుడు చూడండి, ఐగుప్తులో శారాను అబద్ధమాడి చెల్లెలని చెప్పినందుకు ఆస్తిని ఇస్తే ఆదికాండం 13వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ ఆస్తి లోతు పనివారికి, అబ్రహాం పనివారికి కలహానికి అదేమైంది, కారణమైంది. అదేవిధంగా ఐగుప్తులో దాసీలను ఇచ్చినాడు ఫరో. ఆ దాసీలో ఒక దాసి ఎవరు? హాగరు. అదే ఆదికాండం 16వ అధ్యాయానికి వచ్చేసరికి శారా శోధించబడి అబ్రహాముకు హాగరుని ఇచ్చేదానికి ఏమైందంటే అదొక కారణమైపోయింది. ఒకవేళ అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళక తాను చెల్లెలు అని చెప్పకపోతే తర్వాత పరిస్థితులు ఎట్లుండేటివో మనకు తెలియదు. కానీ అబ్రహాము చేసిన పొరపాటును బట్టి కలిగిన నష్టం ఈరోజు కూడా ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తున్నారు. అబ్రహాము హాగరుతో పోయాడు, హాగరు నుంచి ఇస్మాయిల్ పుట్టాడు, ఇప్పుడు శారా నుంచి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు ఇస్మాయిల్లకి ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ యుద్ధం కూడా నడుస్తుంది. ఇరాన్ ఎవరు వాళ్ళు? అరబ్ కంట్రీస్ అవన్నీ. కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ దేశం యుద్ధం ఈరోజు ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. కారణం ఏంటంటే ఆ రోజు అబ్రహాము చేసిన పొరపాటు వల్ల జరిగిన నష్టం. కాబట్టి ప్రియులారా, అబ్రహాము అబద్ధం చెప్పాడు. తద్వారా అబ్రహాం కుటుంబానికి చాలా నష్టం జరిగింది. అదేవిధంగా మనము 52వ కీర్తనలో కూడా చూస్తాం. చూడండి, ఇక్కడ ఒక దుష్టుడు అబద్ధం చెప్తాడు, తద్వారా ఎంత నష్టం జరిగింది చూడండి. 52వ కీర్తన 2-3 వచనాలు చదవండి. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? ఈ కీర్తన దావీదు రచించిన కీర్తనని మొదట్లో చూస్తాం. ఎప్పుడు రాశాడు అంటే ఏదోమీయుడైన దోయేగు సౌలు వద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము. ఇక్కడ ఏదోమీయుడైన దోయేగు ఏం చెప్పాడంట? అబద్ధం చెప్పాడు సౌలుతో. దావీదు సౌలు నుంచి తప్పించుకొని పారిపోయే క్రమంలో ఎక్కడికి వచ్చాడంటే అహీమెలెకు దగ్గరకు వచ్చినాడు. వాస్తవంగా దావీదు ఎందుకు వచ్చాడో ఏంటో అహీమెలెకు అసలు తెలియదు. దావీదు వచ్చాడు, ఆకలి అవుతుంది, ఆహారం ఏమన్నా ఉందా అని అడిగాడు. అప్పుడు యాజకుడైన అహీమెలెకు, ఆయన యథార్థవంతుడు, దావీదు మంచివాడు కాబట్టి, అందుట్లో సౌలు యొక్క అల్లుడు కాబట్టి, రాజుగారు అల్లుడని ఏం చేశాడంటే సముఖపు రొట్టెలు ఉంటే అవి దావీదుతో ఉన్నవారికి ఇస్తే వాళ్ళు తిన్నారు. తర్వాత రాజు నాకు ఒక పని అప్పగించాడు, నేను అనుకోకుండా వచ్చాను, కాబట్టి ఏమైనా ఒక ఆయుధం ఉందా అంటే అప్పుడు అహీమెలెకు అన్నాడు, ఇక్కడ గొలియాతు ఖడ్గం తప్ప ఏమీ లేదు అని చెప్పినాడు. సమూయేలు మొదటి గ్రంథం 21-22 అధ్యాయాలు చదివితే మనకు అర్థమైంది. ఆ విధంగా దావీదుకు ఆహారం పెట్టాడు, దావీదుకు గొలియాతు ఖడ్గం ఇచ్చాడు. తర్వాత దేవుని దగ్గర ప్రార్థించి పంపించాడు. అది ఎవరు చూశారు? ఈ దోయాగ్ అనేవాడు చూసినాడు. ఐజాక్ అంకుల్ చెప్తాడు ఈ దోయాగ్ గురించి. దోయేగు అంటే ఈడు 2 ఆలోచనలు కలిగినోడంట.
అంటే ఈడ చూస్తాడు, ఆడ పోయి చెప్తాడు, ఆగడనమాట. కాబట్టి ఈడ చూసినాడు, వెళ్ళి వెంటనే సౌలు దగ్గరికి పోయి సౌలుకి చెప్పేసినాడు. సౌలు అప్పటికే దావీదు మీద ఎట్లున్నాడు, కోపంగా ఉన్నాడు. తనతో ఉన్నవారితో మాట్లాడుతూ, నా కుమారుడే దావీదుతో చేతులు కలిపి నిబంధన చేసి నాకు విరోధంగా పనిచేస్తుంటే మీరెందుకు నాకు తెలపలేదు అని తనతో ఉన్న సైన్యంతో మాట్లాడుతుంటే మెల్లగా ఈ దోయగ్ అనేవాడు ముందుకొచ్చి ఈ విషయాలు చెప్పినాడు. నేను దావీదు అహీమెలెకు ఇంటికి రాగా నేను చూశాను. దావీదు పక్షంగా దేవుని దగ్గర విచారణ చేశాడు. దావీదుకి ఆహారం పెట్టాడు. దావీదుకి ఏం చేశాడు, గొల్యాతు ఖడ్గం ఇచ్చి ఆ విధంగా నీకు విరోధంగా పంపించాడు అని చెప్పేసరికి సౌలు ఏం చేశాడండి, యాజకులందరినీ చంపించాడు. నోబు పట్టణము యాజకులు నివసించే పట్టణం అది. నోబులో ఉన్న యాజకులందరినీ సౌలు ఏం చేశాడంటే చంపించినాడు. ఎంత భయంకరమో ప్రియులారా! ఒక అబద్ధం అనేది ఎంత నష్టానికి దారితీసిందో చూడండి. అబ్రహాము అబద్ధం ఆడాడు, ఫరో ఇంటి వారికి బాధే, అబ్రహాం ఇంటికి కూడా నష్టమే జరిగింది. ఇక్కడ దోయోగ్ అనేవాడు అబద్ధం చెప్తే యాజకుల కుటుంబాలే చాలా నష్టానికి గురైపోయినాయి. తర్వాత మనకు తెలుసు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ సప్పీరా వాళ్ళు ఏం చేశారు, ఇద్దరు కలిసి భూమి అమ్మినారు. ఇద్దరు కలిసే కొంత తీసి ఏం చేశారు, దాచిపెట్టారు. దాచిపెట్టి కొంత తీసుకొని వెళ్ళి ఏం చేశాడు, పేతురు పాదాల దగ్గర పెట్టి పేతురికి ఆ డబ్బులు ఇచ్చినాడు. పేతురు అడిగినాడు, ఏమని, ఎంతకే అమ్మారా? కాబట్టి ఆయన ఇంతకే అని అబద్ధం చెప్పినాడు. పేతురు అన్నాడు, ఎందుకు మీరు పరిశుద్ధాత్మను అబద్ధం చెప్పి మోసపుచ్చడానికి అపవాది మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించాడు? ఆ విధంగా అననీయ అబద్ధం చెప్పాడు. చివరికి ఆయన పడి చచ్చిపోయినాడు. ఇంతలో సప్పీరా వచ్చింది. మా ఆయన పోయినాడు పేతురు దగ్గర, ఇంకా రాలేదు ఏందబ్బా అని. ఆమె వచ్చేసరికి ఈయన తీసుకెళ్ళి సమాధి చేసేసినారు. ఆమె రాగానే ఆమెను అడిగినాడు, ఏమమ్మా ఇంతకే అమ్మిద్దరా అంటే ఇంకా ఆల్రెడీ ఇద్దరు ఏం చేశారు, ఇంతకే అని చెప్పడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆమె కూడా ఇంతకే అని చెప్పింది. వెంటనే ఆమె కూడా పడి చనిపోయింది. చూడండి, అబద్ధం అనేది ఎంత నష్టానికి దారితీస్తుందో చూడండి. అందుకే అబద్ధం అనేది ప్రియులారా మన జీవితాన్ని పాడు చేస్తుంది. ముఖ్యంగా మన ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టాన్ని తీసుకుని వస్తుంది. సామెతల గ్రంథము 29వ అధ్యాయము, ఇక్కడ కూడా ఒక మంచి మాట ఉంది చూడండి. 29వ అధ్యాయము 12వ వచనం, అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నొందురు. చూడండి, అబద్ధాలు ఆలకించే రాజు కంట తన దగ్గర పనిచేసే ఉద్యోగస్తులంతా కూడా ఎట్లుంటారు, దుష్టులుగానే ఉంటారంట. అంటే ఈ వచనం యొక్క అర్థం ఏంటంటే, ఒక రాజు సత్యాన్ని నమ్మడు, అబద్ధమే నమ్ముతాడు. చివరికి తన దగ్గర పనిచేసేటోళ్ళందరూ కూడా ఎట్లాంటి వాళ్ళని పెట్టుకుంటాడంట, అబద్ధాలు చెప్పేటోళ్ళనే పెట్టుకుంటాడు. ఎందుకంటే అదే ఈయనకి ఇష్టం. ఆ వచనం యొక్క అర్థం ఏంటంటే, రాజు అబద్ధాలు నమ్మేవాడైతే ఉద్యోగంలో పెట్టుకునేది అబద్ధికులనే పెట్టుకుంటాడు. ఆయన చుట్టూ అబద్ధికులే మిగిలిపోతారు. ప్రియులారా, రాజు అబద్ధాలు నమ్మి ఉద్యోగస్తులంతా అబద్ధికులైతే రాజ్యం ఎట్లుంటుంది? ఇంకా చూడండి ఎంత నష్టమో చూడండి. అందుకే దేవునికి అసహ్యమైన వాటిలో చూడండి 6వ అధ్యాయము, ఇదే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకి ఏంటంటే హేయములు. దేవునికి ఇక్కడ హేయమైన ఏంటో చెప్తున్నాడు. ఇంకా 17 నుంచి అవేవనగా అని వాటిలో చూడండి
19వ వచనం, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చాలమ్మ. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. అబద్ధాలు చెప్పే వ్యక్తి అంటే దేవునికి ఏంటంట అసహ్యం. దేవుడు అసహించుకునే వాటిలో అబద్ధం ఒకటి. ఎందుకంటే దేవుడు ఎన్నడూ ఏం చెప్పాడండి? అబద్ధం ఆడాడు. అందుకే బైబిల్లో దేవుడు అబద్ధం ఆడుటకు నరుడు కాదు అని ఉంది. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు ఎవరు కాదు? నరుడు కాదు. దేవుడు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పడు. దేవుడు సత్యమే చెప్తాడు. అబద్ధం అంటే దేవునికి అసహ్యం. అందుకే నిర్గమకాండంలో చదువుతాం చూడండి. నిర్గమకాండం 23వ అధ్యాయం. నిర్గమకాండము 23వ అధ్యాయము 8వ వచనం 7వ వచనం. చాలే అమ్మ. అబద్ధానికి దేవుని పిల్లలు ఎట్లా ఉండాలంట? దూరముగా నుండము. కాబట్టి దేవుని పిల్లమైన మనం కూడా ఆగూరు వలె ప్రార్థన చేసుకోవాలి. ఏమని? వ్యర్థమైన దాని నుంచి, అబద్ధమైన దాని నుంచి నన్ను దూరము చేయము. అబద్ధం అనేది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అబ్రహాము అబద్ధం చెప్పినాడు. చెల్లెలు అని చెప్పి తన కుటుంబానికి ఎంతో నష్టాన్ని తెచ్చుకున్నాడు. అలాగే దోయోగు అనేవాడు సౌలుతో అబద్ధం చెప్పి యాజకులందరూ చనిపోవడానికి కారకుడు అయ్యాడు. అలాగే అననీయ సప్ఫీర అబద్ధం చెప్పి వారి మరణానికి కారకులయ్యారు. కాబట్టి అబద్ధం అనేది మన జీవితానికి ఎంతో నష్టానికి కారణమవుతుంది. అందుకనే ఆగూరు ఆ ప్రార్థన చేసినాడు. ఏమనంటే, వ్యర్థమైన దాని నుంచి, అబద్ధము నుంచి నాకు ఎట్లా చెయ్యి? దూరం చేయి, దూరం చేయి. ఎందుకంటే అబద్ధం అనేది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం కూడా ప్రార్థనలోకి వెళ్ళకముందు మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఏదైతే వ్యర్థమైందో దాన్ని దూరపరచు, అబద్ధమైనది ఏదో దాని నుంచి కూడా నన్ను దూరముగా ఉంచు. లేకపోతే వ్యర్థమైనది, అబద్ధమైనది మన జీవితంలో ఉంటే మనం ఎంతగానో నష్టపోతాం. బైబిల్లో అబద్ధం చెప్పి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే పౌలు ఎఫెసీయులకు రాస్తూ కూడా చెప్తాడు, 4:24 అనుకుంటాను, ప్రతివాడు తన పొరుగు వానితో ఏం చేయాలి? అబద్ధం ఆడుట మాని ఏం చెప్పాలి? సత్యమే చెప్పాలి. అబద్ధం ఆడి ప్రియులారా మనము నష్టపోకుండా మనం కూడా అబద్ధమును దూరంగా చేయము. అబద్ధాన్ని దూరం చేసుకొని సత్యవంతులంగా జీవించాలి. యేసుక్రీస్తు ఎవరండి? సత్యవంతుడు. మనం కూడా సత్యవంతులంగా జీవించాలి. లేకపోతే మన ఆత్మీయ జీవితం ఇలా చివరికి ఎంతో నష్టపోతుంది. మనం ఇప్పుడు 2 చెప్పుకున్నాం. వ్యర్థమైన దాని నుంచి, అబద్ధము నుంచి దూరం చేయము, నాకు దూరం చేయి. ఏదైతే నా జీవితాన్ని పాడు చేస్తాయో వాటిని దూరం చేయమని ప్రార్థించినట్లే ఆగురు వలె మనం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని కొరకు మన జీవితాలను అప్పగించుకొని నమ్మకంగా జీవిద్దాం. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం.